మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఈరోజు జనసేన పార్టీ విస్తృత స్థాయి సమావేశానికి హాజరైన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు, ప్రధాన కార్యదర్శులు, రాష్ట్ర స్థాయి ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు, జిల్లా అధ్యక్షులు, వివిధ అనుబంధ సంస్థల చైర్మన్లు, జనసేన పార్టీ తరఫున క్షేత్రస్థాయిలో పార్టీ ప్రతినిధులుగా, ఇన్ఛార్జీలుగా అసెంబ్లీ కాన్ఫరెన్స్లో వ్యవహరిస్తున్న మీరందరికీ, అదేవిధంగా ఈరోజు ఈ సమావేశానికి కొంతమందిని ప్రత్యేక ఆహ్వానితులుగా ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు వాళ్ళని కూడా ఆహ్వానించడం జరిగింది. ముందుగా ఈరోజు బాబు జగజీవన్ రామ్ గారి జయంతి. ఆయన్ని మనం ఈ సందర్భంగా స్మరించుకుంటూ ఆయన చేసిన సేవలు, దేశానికి బడుగు బలహీన వర్గాల తరఫున చిన్న కుటుంబం నుంచి ఉన్నత స్థాయికి ఎదిగి భారతదేశంలో ఎన్నో పదవులు మన రాష్ట్రం కోసం, ప్రజల కోసం అనేక సందర్భాల్లో ఎవరు ఊహించని విధంగా ఆయన చేసిన కొన్ని కార్యక్రమాలు మనందరం కూడా గుర్తించుకుని గర్వపడాలి. జగజీవన్ గారి స్ఫూర్తిని మనందరం కూడా భవిష్యత్తులో ముందుకు తీసుకెళ్ళాలి. క్షేత్రస్థాయిలో మీరందరూ కూడా మీ ప్రాంతంలో మీరు పర్యటిస్తున్నప్పుడు ఆయన గతంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, మన దేశానికి రక్షణ శాఖ మంత్రిగా, ఎంతోమంది ప్రధానమంత్రుల దగ్గర ఆయన ఆ రోజు మంత్రిగా ఉన్నా కూడా ఒక చిన్న సాధారణ కుటుంబం నుంచి కష్టపడి పైకి వచ్చినప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా మన దేశంలో ఏ విధంగా మనం వ్యక్తిని గౌరవించుకుంటామో మీరందరూ కూడా ఆయన చూసి ఇన్స్పైర్ అవ్వాల్సిన సందర్భం ఖచ్చితంగా ఉంది. సో ముందుగా ఆయన గురించి మాట్లాడుకుంటూ, అదేవిధంగా ఆనవాయితీ ప్రకారంగా మన జనసేన పార్టీ తరఫున మన పార్టీ వీర మహిళలు కానీ, జన సైనికులు కానీ, నాయకులు కానీ ఎక్కడైనా కూడా ప్రమాదం జరిగినప్పుడు అందరికన్నా ముందుండి అద్భుతంగా స్పందిస్తూ ఉంటారు. మొన్న మీరందరూ చూశారు, బాకరాపేట తిరుపతి దగ్గర ఒక పెళ్ళికి పాపం ఒక బస్సులో వెళ్తున్నప్పుడు చాలామంది ఆ బస్సు లోయలో పడిపోయినప్పుడు యాక్సిడెంట్కి గురై కొంతమంది చనిపోయారు, తీవ్రంగా గాయాలయ్యారు. వాళ్ళందరినీ కూడా చాలా గొప్పగా మన ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి గారు వాళ్ళ కుటుంబాలందరినీ కూడా సందర్శించి హాస్పిటల్కి తీసుకెళ్ళి మరణించిన ప్రతి కుటుంబానికి 20,000 రూపాయలు, ఎవరికైతే గాయాలైనో వాళ్ళందరికీ కూడా 10,000 రూపాయలు ఆర్థిక సాయం అందించి దాదాపు 60 మందిని ఆయన ఆదుకోగలిగారు. సో జనసేన పార్టీ తరఫున మన ప్రధాన కార్యదర్శి మధుసూదన్ రెడ్డి గారికి ప్రత్యేకంగా నేను ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అదేవిధంగా మదన్పల్లిలో 3 రోజుల క్రితం ఒక రోడ్ యాక్సిడెంట్లో మన పార్టీకి చాలా క్రియాశీలకంగా పనిచేసే ఐటీకి సంబంధించిన వ్యక్తి పాపం ఆయన కూడా మృతి చెందారు. అక్కడ స్థానికంగా రామదాస్ చౌదరి గారు, జిల్లా అధ్యక్షులు హరిప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఆదుకొని ఆ కుటుంబానికి ధైర్యం నింపారు. హరిప్రసాద్ గారు హాస్పిటల్లోనే ఇంకో 3 చేర్పించి వాళ్ళకు కూడా శస్త్రచికిత్సలు చేపించుకుంటూ పార్టీ నుంచి మనం ఎప్పుడు కూడా ఒక కుటుంబంలాగా మనం భావించుకుని కార్యక్రమాలు చేసుకుంటున్నాం. దాన్ని మనం ఈ సందర్భంగా గుర్తించుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఈరోజు మనం మాట్లాడబోయే 2-3 ముఖ్యమైన అంశాల్లో ప్రధానంగా మన సభ్యత్వ నమోదు కార్యక్రమం. బహుశా చాలా సందర్భాల్లో నేను చెప్పాను మీ అందరికీ, ఏ రాజకీయ పార్టీ ఆంధ్రప్రదేశ్లో కాదు భారతదేశంలోనే చేయని విధంగా జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం మనం చేయగలిగాం. కరోనా సందర్భంలో కూడా తీవ్రమైన ఒత్తిడి ఉన్నప్పుడు, ఆర్థికంగా అనేక కుటుంబాలు చితికిపోయినప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా మనం గత సంవత్సరం 1,00,000 సభ్యత్వం చేశాం. అది కూడా చాలా ఒత్తిడిలో ఎన్నో ఇబ్బందులు గురైనా సరే పార్టీ కోసం మేము చెయ్యాలనే తపనతోటి చాలామంది పాపం మహానుభావులు ఆ రోజున వచ్చి నిలబడ్డారు పార్టీ కోసం. వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున ఇన్సూరెన్స్ కంపెనీస్ తోటి మనం నెగోషియేట్ చేసినప్పుడు, ఇప్పుడు వరకు ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మనం చేద్దాం, వాళ్ళకి అండగా నిలబడదామనే నిర్ణయం తీసుకున్నప్పుడు మనం వాళ్ళకి 5 లక్షల రూపాయల బీమా పథకం, హాస్పిటల్ ఇన్సూరెన్స్ 50,000 రూపాయలు ప్రతి ఒక్కరికి మనం అందించే విధంగా ఒక ప్రయత్నం చేశాం. చాలామంది పాపం గత సంవత్సరంలో మృతి చెందారు. ఆయన ఆదేశాల మేరకు నేనే పర్సనల్గా ప్రతి ఇంటికి వెళ్ళి ఆ కుటుంబాన్ని పరామర్శించి వాళ్ళకి 5 లక్షల రూపాయలు పవన్ కళ్యాణ్ గారు సైన్ చేసిన చెక్ని ఆ కుటుంబానికి అందించాం. నాతో సహా మన జిల్లాలో ఉన్న ప్రతి ఒక్క జనసేన పార్టీ నాయకులు వచ్చి ఆ కుటుంబానికి ఎంతో ధైర్యం నింపారు. పార్టీ తరఫున మేము ఉన్నాం, మీకు ఏ రోజైనా సరే, మీకు ఎటువంటి సమస్య వచ్చినా సరే మేము మీ వెంట నిలబడతామనే ధైర్యం మనం నింపగలిగాం.
అది ఆ కుటుంబానికి సమాజంలో వాళ్ళు కష్టపడి బతికిన రోజులు గుర్తు తెచ్చుకుని ఒక చక్కటి యువకుడు మన జన సైనికుడు కోల్పోయినప్పుడు పార్టీ ఈ విధంగా స్పందిస్తుందనే విషయం ప్రతి ఒక్కరు కూడా చూసి చాలా గర్వపడ్డారు. మన పార్టీలో కూడా వేరే పార్టీలో ఉన్న నాయకులు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా గొప్పగా చెప్పుకున్నారు. అదొకటి నేను ఈ సందర్భంగా మీకు వివరాలు కొని తెలుపుకుంటూ, ఈ సంవత్సరం మనం చేసిన మెంబర్షిప్ కార్యక్రమంలో 3 లక్షల పైన మన సభ్యత్వం చేశాం. ఇది చాలా అద్భుతమైన కార్యక్రమం, ఎవరు కూడా ఊహించలేదు ఆ స్థాయికి తీసుకెళ్ళగలిగాం మనం. ఎందుకంటే మీరందరూ కూడా కష్టపడ్డారు క్షేత్రస్థాయిలో. మీరు మీ నియోజకవర్గానికి ఇన్ఛార్జీలుగా, అక్కడున్న జిల్లా అధ్యక్షులు అనేక సందర్భాల్లో మీటింగ్లు ఏర్పాటు చేసి అక్కడున్న మన జన సైనికులందరినీ కూడా ఏ రోజుకి ఆ రోజు మోటివేట్ చేసుకుంటూ చాలా అద్భుతమైన కార్యక్రమం మనం ముందుకు తీసుకెళ్ళాం. 3 లక్షల సభ్యత్వంలో ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ముందు 2 స్థానాల్లో నిలిచిన నియోజకవర్గాలు ఎస్సీసీ రిజర్వ్డ్ ఉన్న నియోజకవర్గాలు. అది చాలా సంతోషాన్ని నింపింది. దాదాపు 9,500 సభ్యత్వం చేశారు. ఊహించని విధంగా తూర్పుగోదావరి జిల్లాలో పి గన్నవరం నియోజకవర్గం, అదేవిధంగా అమలాపురం నియోజకవర్గం చాలామంది 5,000, 6,000 చేశారు. కానీ నేను స్పెసిఫిక్గా ఈ 2 నియోజకవర్గాలు ఎందుకు చెప్తున్నానంటే ఒక నియోజకవర్గంలో ఇన్ఛార్జీలు లేరు మనకి పి గన్నవరంలో. కానీ మన జన సైనికులు, మన మండలాధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఒక నమ్మకంతో పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు ప్రజల్లోకి వెళ్ళి అద్భుతమైన కార్యక్రమం పోటీ పడి మరి వాళ్ళు 9,560 సభ్యత్వాలు చేశారంటే నిజంగా మనందరం కూడా మనస్ఫూర్తిగా వాళ్ళని అభినందించాలి, హర్షించాల్సిన సందర్భం. ఇటువంటి కార్యక్రమాలు తీసుకెళ్ళినప్పుడు దయచేసి మీరందరూ కూడా ఇది వ్యక్తిగతంగా మనం ఒక ఆలోచన మన పక్కన పెడదాం. పార్టీ పరంగా మనం ఏం చేయగలుగుతాం, ఏ విధంగా మనం ప్రజల్లోకి భరోసా నింపగలుగుతాం అనే ఆలోచన మన అందరిలో రావాలి. అంతేగాని మన నియోజకవర్గం మనకి సంబంధం లేదు, పక్క నియోజకవర్గం మనకెందుకు, లేకపోతే ఆ మండలం మంది కాదు కదా మనకెందుకు అనే భావన కాకుండా మన ఆహ్వానం మేరకు, పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు ప్రతి ఒక్కరు కూడా జిల్లా స్థాయిలో మీరు అందరూ కష్టపడితే అటువంటి మార్పు మనం ఖచ్చితంగా తీసుకురాగలుగుతాం. ఎందుకంటే సుమారు 7,600 మంది వాలంటీర్లు ఈ 3 లక్షలు సాధించగలిగాం. వాళ్ళు పడిన కృషి కూడా మనం గుర్తించాలి ఈ సందర్భంగా. ఎందుకంటే మీరందరూ కూడా వాళ్ళ పేర్లు మీరు నమోదు చేయించాం, కానీ ఇంటింటికి వెళ్ళి వాళ్ళు సభ్యత్వం నమోదు చేయగలిగారు. అందులో 2 1000 దాటారు, 1000 సభ్యత్వం దాటారు. వాళ్ళు చాలా అద్భుతంగా పనిచేశారు. అటువంటి వ్యక్తుల్ని మనం పార్టీలో ఇంకా ముందు తీసుకెళ్లేటట్టు, ప్రోత్సహించేటట్టు, వాళ్ళకు కూడా సముచిత స్థానం కల్పించేటట్టు మనందరం కూడా ఐక్యంగా ప్రతి సందర్భంలో కూడా మనం ప్రోత్సహిస్తూ వెళ్ళాలి. 7,600 మంది వాలంటీర్లలో ఒక 25-30% 10 కన్నా తక్కువ చేశారు. ఇది ఈ లెక్క మీకు ఎందుకు చెప్తున్నా అంటే మీరు ఇంట్రాస్పెక్షన్ చేసుకోవాలి. ఎవరినైతే మీరు రికమెండ్ చేశారో వాళ్ళు ఎందుకు అంత తక్కువ చేయగలిగారు, ఎందుకు చేశారనే దానిపైన మీరు ఒకసారి ఇంట్రాస్పెక్షన్ చేయాలి. అవసరమైతే వాళ్ళతో కూర్చోవాలి. ఏ విధంగా మన పార్టీ కార్యక్రమాన్ని ఇంకా విజయవంతం చేయడానికి మనం ఎటువంటి కృషి చేయాలి, వాళ్ళకి సమాచారం లోపం వల్ల మనం పూర్తి స్థాయిలో తీసుకెళ్ళలేకపోయామా, ఏంటి ఆ కారణం అనేది దయచేసి మీ నియోజకవర్గాల్లో మీరు సమీక్షించుకున్నప్పుడు వాళ్ళని దగ్గర తీసుకుని మాట్లాడి అటువంటి పరిస్థితి ఇంకోసారి రాకుండా వాళ్ళు కూడా 100ల సంఖ్యలో ఈ సభ్యత్వం చేసేటట్టు రాబోయే రోజుల్లో దానికి మీరు ప్రిపేర్ చేసేటట్టు మీరు ఒక మంచి నిర్ణయం తీసుకోవాలనేది నా అభిప్రాయం. అదేవిధంగా ఆఫీసులో రత్నం గారు ఒక మంచి టీంని ఏర్పాటు చేశారు. సుమారు 50 మంది పాపం యువతులు, అసలు నేనే ఆశ్చర్యపోయాను. కొంతమంది ఆఫీస్లోనే పండుకున్నారు ఈ నెల రోజులు. వాళ్ళ ఆఫీస్లోనే ఉండి రాత్రి పగలు పాపం మన పార్టీ కోసం మీరు అందరూ ఏ టైం ఫోన్ చేసినా కూడా ఫోన్కి రెస్పాండ్ అయ్యి తక్షణమే మీకు దానికి సమాచారం అందించే విధంగా పాపం వాళ్ళు కష్టపడి మీ సక్సెస్ వెనకాల వాళ్ళ హస్తం ఉంది. వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మనం గర్వపడి ఈ సమావేశంలో మనం వాళ్ళు చేసిన కృషిని గుర్తించాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే నాయకత్వం, నేను చాలా సందర్భాల్లో అంటాను, నాయకత్వం అనేది మనం కోరుకుంటే రాదు, లేదా మనం ఏదో 2 ఫ్లెక్సీలు కట్టుకునో లేకపోతే 2 మీటింగ్లు చేస్తేనే నాయకత్వం వస్తుంది అనుకుంటే మాత్రం చాలా పొరపాటు. నాయకత్వం అనేది ప్రతిరోజు మనం కష్టపడి ఇటుక వేసుకుంటూ మన ప్రస్థానాన్ని మనం ఇంకా బలంగా తీసుకెళ్లేటట్టు మనందరం కూడా కృషి చేయాలి. ఎందుకంటే ఒక నాయకుడికి ఎప్పుడు కూడా వెనక 10 మంది ఉండాలి. అది మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ అందరికీ ఒక స్థానం మన పార్టీ అధ్యక్షులు కల్పించారు. కొంతమంది జిల్లా అధ్యక్షులు అయ్యారు, కొంతమంది రాష్ట్ర స్థాయి కమిటీలో మీరు సభ్యులుగా ఉన్నారు, కొంతమంది నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా ఉన్నారు. ఆయన ప్రతినిధులుగా, జనసేన పార్టీ ప్రతినిధులుగా మీరు వ్యవహరిస్తున్నారు. మీకు మీ వెంట ఖచ్చితంగా మన ఫాలోవర్సు, మన మనుషులు ఎప్పుడు కూడా మీ వెంట ఉండాలి. అప్పుడే మన నాయకత్వం బలంగా ఉంటుంది. అంతేగాని పార్టీ అండతోటి పార్టీ నాయకత్వాన్ని మనం చూపించుకుంటూ మనం ముందుకెళ్తే మన బలం సరిపోదు.
మనం క్షేత్రస్థాయిలో మనం బలపడాలి. ముందు అడుగు మీరు వేయాలి, మీరు నిలబెట్టాలి పార్టీని. మీ గ్రామంలో, మీ మండలంలో, మీ నియోజకవర్గంలో ఒక పార్టీ మీటింగ్ జరిగితే 5,000 మంది 10,000 మంది వచ్చి ఆ మీటింగ్ని విజయవంతం చేసేటట్టు ప్రతి ఒక్కరు కృషి చేయాలి. అప్పుడే మన నిజమైన నాయకత్వం బలంగా ఉన్నానని మనం క్షేత్రస్థాయికి తీసుకెళ్ళగలుగుతాం. ఈ ఎగ్జాంపుల్స్ నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే, రాబోయే రోజుల్లో 2-3 వారాల్లో ప్రెసిడెంట్ గారు జిల్లాల వారీగా సమీక్ష మొదలు పెడుతున్నారు. ప్రతి నియోజకవర్గంలో మన పర్ఫార్మెన్స్ ఎట్లా ఉంది, ఏ విధంగా మనం పార్టీని ఇంకా బలోపేతం చేసుకుంటూ ముందుకు తీసుకెళ్ళగలుగుతాం, ఎక్కడ పొరపాట్లు జరుగుతున్నాయనే దానిపైన ఖచ్చితంగా ఆయన సమీక్ష చేస్తారు. ఇక్కడ విషయం ఏంటంటే, ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, మనం కష్టపడి ప్రజల్లోకి వెళ్తున్నప్పుడు ఒక రెస్పాన్సిబుల్ వ్యక్తులుగా మనం వెళ్ళాలి. ఎందుకంటే జనసేన పార్టీకి ఇతర పార్టీలకి తేడా ఏంటంటే, అంత నిజాయితీగా పార్టీ జెండాని మోసే మన జన సైనికులు, వీర మహిళలు క్షేత్రస్థాయిలో ఉన్నారు. కాబట్టి ఆ బలంని మనం ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా చాలా రెస్పాన్సిబుల్గా మనం వ్యవహరించాలి. మన కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడే ఇండివిజువల్గా మన పర్ఫార్మెన్స్ ఏంటనేది మనం అసెస్ చేయగలుగుతాం. కాబట్టి మీరెవరు కూడా ఇదేదో నా సొంతం వల్ల, నా వల్ల జరుగుతుంది, ఈ నియోజకవర్గంలో నాకే పై చేయి ఉంది, నేను చెప్పినట్టే జరగాలి, నేను అనుకుంటేనే ఒక కమిటీ వస్తుంది, నేను అనుకుంటేనే ఒక పేరు వస్తుంది అనుకునే మాటలు దయచేసి మీరు ఇంకా అవి వదిలేసేయండి. మనం ఎంత తగ్గి మనం పని చేసుకుంటే అంత మనకు ఉపయోగం, పార్టీకి ఉపయోగం, మన నాయకత్వాన్ని మనం పెంచే విధంగా, ప్రజల్లో కాన్ఫిడెన్స్ నింపే విధంగా మనం మన పార్టీని ముందు తీసుకెళ్తాం. దాని గురించి దయచేసి మీరు అందరూ కూడా ప్రిపేర్ అవ్వండి. ఈ నెల రోజుల నుంచి 14వ తారీఖున మనం చేసుకున్న అద్భుతమైన కార్యక్రమం మన ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పేరున మీరందరూ కూడా చాలా కష్టపడి గ్రామ స్థాయి నుంచి, మండల స్థాయి నుంచి అనేక మంది జన సైనికులకి, వీర మహిళలకి ఒక అద్భుతమైన స్వాగతం పలికి మనం ఇప్పటం గ్రామంలో ఒక బ్రహ్మాండమైన సభ నిర్వహించుకోగలిగాం. దేశ రాష్ట్ర చరిత్రలో ఒక రాజకీయ పార్టీ అంత అద్భుతమైన సమావేశం జరిపిన దాఖలాలు చాలా తక్కువ. ఎందుకంటే మనం చాలా నిజాయితీగా కష్టపడి పనిచేసే పార్టీ. మనం ఎవరికి ట్రాన్స్పోర్ట్లు అరేంజ్ చేయలేదు, మనం ఎవరికి డబ్బులు ఇచ్చి పిలవలేదు. స్వచ్ఛందంగా మన జన సైనికులు, పోలీసులు ఆపుతారనే భయంతో 4-5 గంటల ముందే వచ్చారు సభని మాత్రం ఎక్కడ కూడా తగ్గకుండా విజయవంతం చేసేటట్టు వాళ్ళందరూ కృషి చేశారు. అదేవిధంగా మీరందరూ కూడా స్వాగతం పలికారు. చాలామంది 12 కమిటీలు మనం ఏర్పాటు చేశాం. 12 కమిటీలు కూడా చాలా కృషి చేసి ఎక్కడ కూడా పొరపాటు జరగకూడదు, సభని విజయవంతం చేయాలి, దీన్ని ముందు తీసుకెళ్ళన్న ఆలోచనతో వీళ్ళందరూ కూడా చాలా జాగ్రత్తగా చేశారు కార్యక్రమాన్ని. సో వాళ్ళందరినీ కూడా ఈ సందర్భంగా మన పార్టీ అధ్యక్షుల వారి తరఫున, మన జన సైనికుల తరఫున మిమ్మల్ని అందరూ కూడా నేను అభినందిస్తున్నాను. ఎవరి బాధ్యత వాళ్ళు తీసుకుని జాగ్రత్తగా చేయగలిగాం. ఈ రాజకీయ అంశాలతో పాటు మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, దయచేసి మీడియాలో మనం మాట్లాడుకుంటున్నప్పుడు, ప్రజల దగ్గర మనం మాట్లాడుతున్నప్పుడు, పబ్లిక్గా మనం మీటింగ్స్లో మనం మాట్లాడుతున్నప్పుడు మన పార్టీ లైన్ ఏంటో తెలుసుకునే మీరు మాట్లాడండి. ఎక్కడ కూడా పార్టీ లైన్ దాటి మాట్లాడబాకండి. ఎందుకంటే మన అందరం కూడా ముక్త కంఠంతో మనం చేసే కార్యక్రమాలు, మన ప్రయాణం కేవలం మన పార్టీ అధ్యక్షులు వారు ఇచ్చిన ఆదేశాల మేరకు నడుచుకుంటూ వెళ్తాం. దానికే మనం నిలబడి కట్టుబడి ఉండాలి. ఆ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే విధంగా మనందరం కూడా మన వంతు మనం క్షేత్రస్థాయిలో కష్టపడాలనే భావన మీ అందరిలోకి రావాలి. అంతేగాని సడన్గా టెంప్టేషన్లు చాలా ఉంటాయి. మీడియా ముందు రకరకాల మాటలు మనం మాట్లాడదాం. ఒక సందర్భంగా మీరు ప్రిపేర్డ్ కాకపోయినా కూడా కొన్ని సబ్జెక్టులపైన సడన్గా మీరు ప్రెస్ మీట్లు పెట్టి ఏర్పాటు చేసి మాట్లాడితే అది చాలా తప్పుగా వెళ్తుంది. కాబట్టి పార్టీలో ఒక బాధ్యత గల వ్యక్తులుగా మీరందరూ కూడా దయచేసి ప్రిపేర్ అవ్వండి, సమయం వెచ్చించండి. పార్టీ ఇస్తున్న ప్రెస్ నోట్లు మీరు చదవండి, పార్టీ చేస్తున్న కార్యక్రమాన్ని మీరు జాగ్రత్తగా ప్రజల్లోకి తీసుకెళ్ళండి. గత సంవత్సరం కొన్ని మెంబర్షిప్ కిట్లో కొంచెం జాప్యం జరిగింది. ఈ సంవత్సరం ఆల్రెడీ మెంబర్షిప్ కిట్లు, ఈ 3 లక్షల మెంబర్షిప్ కిట్లు జిల్లాలకి ఆల్రెడీ పంపించేసాం, నియోజకవర్గ స్థాయి కూడా పంపించేసాం. మీరు రేపటి నుంచి మీరు సమావేశాలు ఏర్పాటు చేసి ఎవరైతే క్రియాశీలక సభ్యత్వం తీసుకున్నారో వాళ్ళందరికీ కూడా మెంబర్షిప్ కిట్లు దయచేసి మీరు ఒక సమావేశం ఏర్పాటు చేసుకుని ఒక మంచి కార్యక్రమం చేసి వాళ్ళకి అందించండి. ఎందుకంటే ఈ రోజుల్లో చాలా సమాచారం ఎలక్ట్రానిక్గా వెళ్ళిపోతుంది. ఎలక్ట్రానిక్గా వెళ్ళాలి, సేఫ్టీ కూడా మనం ఆలోచించాలనే ఉద్దేశంతో వాళ్ళకి సంబంధించిన ఇన్సూరెన్స్ సర్టిఫికేట్ మాత్రం వాళ్ళకి వాట్సాప్లో డిజిటల్ రూపంలో వెళ్ళిపోయింది. కానీ ఫిజికల్గా మనం ఇచ్చే మెంబర్షిప్ కిట్ అనేక అంశాలు దాంట్లో పొందుపరిచాం. గతంలో కూడా మీరు చూశారు. ఐడి కార్డులు కానివ్వండి, పార్టీకి సంబంధించిన కొంచెం సమాచారం కానివ్వండి, వీటన్నిటినీ కూడా మీరు దయచేసి ప్రతి సభ్యుడికి మీరు అందిస్తే వాళ్ళు కూడా గర్వపడతారు, ఈ కార్యక్రమాన్ని ముందు తీసుకెళ్తారు. వీటితో పాటు రాబోయే రోజుల్లో మనం అనేక కార్యక్రమాలు చేపట్టాం. ప్రధానంగా ఈరోజు మనం ఈ సమావేశం ఏర్పాటు చేసుకుంది ఎవరు ఊహించని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మన రాష్ట్రంలో రైతాంగం చితికిపోయింది. రైతు భరోసా అని మభ్యపెట్టి
ఏ విధంగా సంక్షేమ కార్యక్రమాల గురించి వీళ్ళు గోబెల్స్ ప్రచారం చేసుకుంటూ వెళ్తున్నారో, ఏ విధంగా లక్షల కోట్లలో అప్పులు తీసుకొచ్చి చివరికి బ్యాంకుల దగ్గర నుంచి కూడా చివాట్లు తినే విధంగా మన రాష్ట్రాన్ని ఒక చిన్న చూపుగా చూసే విధంగా భారతదేశంలో ఈ ప్రభుత్వం చేసిందో, రైతాంగానికి కూడా అదే విధంగా అవమానపరిచింది. వాళ్ళు పడుతున్న కష్టాల్ని ఆదుకునే నాదుడు ఈరోజు ఎవరు లేరు. ఎందుకంటే 2011లో ఆ రోజున్న ప్రభుత్వం, నేను ఆ రోజు శాసనసభలో సభాపతిగా ఉన్నాను, ఆ చర్చల్లో నేను కూడా ఆలోచించి చాలా అద్భుతమైన ఆ రోజు ఈ బిల్ తీసుకొచ్చామని గర్వపడ్డాను. ఆ రోజున ఏపీ భూమి లైసెన్స్ పొందిన వ్యవసాయదారుల చట్టం డిసెంబర్ 2011లో ఆనాటి ప్రభుత్వం తీసుకొచ్చింది. చాలా స్పష్టంగా ఆ చట్టంలో ఏముంది అంటే, కౌలు రైతులకి పాపం బ్యాంకుల నుంచి రుణాలు రావడం లేదు, ఎవరు కూడా స్థానికంగా వాళ్ళని ఆదుకోవడం లేదు, చివరికి వాళ్ళు కష్టపడి పండించిన పంట కూడా కొనడానికి ప్రభుత్వంలో యంత్రాంగం సిద్ధంగా లేదు. దీంట్లో మార్పు తీసుకురావాలని ఆ రోజు నిర్ణయం తీసుకుని ఆ చట్టం తీసుకొచ్చినప్పుడు కౌలు రైతుకి పూర్తి స్థాయిలో భరోసా కల్పించి వాళ్ళకి ఎల్ఈసిసి కార్డు అనేది ఒక కార్డు తీసుకొచ్చి ఆ రోజు ఐడెంటిటీ కార్డు ఇచ్చాం. దాదాపు ప్రభుత్వ లెక్కల అంచనాల మేరకు సుమారు 16 లక్షల కౌలు రైతులు ఉన్నాయని ప్రభుత్వం అంచనా వేస్తుంటే, బయట నుంచి వచ్చే మనకు సమాచారం కనీసం 30 నుంచి 40 లక్షల మంది పాపం కౌలు రైతులు ఉంటారు వ్యవసాయ రంగంలో సాగు చేసుకుంటాం అనే విషయం ఈ సందర్భంగా మీకు దృష్టి చేస్తున్నాను. అయితే ఆ 2011లో తీసుకొచ్చిన చట్టాన్ని దాదాపు 8 సంవత్సరాలు మన రాష్ట్రంలో అనేక మంది కౌలు రైతులకు ఉపయోగపడే విధంగా, భూమి యాజమానితో సంబంధం లేకుండా, భూమి యాజమానిని ఇబ్బంది పెట్టకుండా, ఆయన సంతక సేకరణ లేకుండా ఆ కౌలు రైతుకి పాపం ఆయనకి విత్తనాలు సరఫరా కానివ్వండి, యూరియా సరఫరా కానివ్వండి, లేదా మార్కెట్ యార్డ్లో ధాన్యం అమ్ముకోవడానికి కానివ్వండి, లేదా బ్యాంకుల నుంచి రుణాలు కానివ్వండి, ఈ సౌకర్యాలన్నీ కూడా గత ప్రభుత్వం ఆ రోజులో కల్పించేది. కానీ ఈ వింత ముఖ్యమంత్రి ఆయన పాదయాత్ర సందర్భంగా ఆయనకు వచ్చిన సమాచారం మేరకు 2019లో చాలా హడావిడిగా కొత్త చట్టం తీసుకొద్దాం కౌలు రైతుల కోసం అని చెప్పి ఆయన చట్టం తీసుకొచ్చాడు. ఆ రోజున చాలామంది, నేను కొంతమంది అధికారులతో మాట్లాడాను, అధికారులు చాలామంది వ్యతిరేకించారు. మీరు ఆలోచించిన విధానం మంచిది కాదు, కౌలు రైతుల కోసం నష్టపోతారు, దయచేసి దీన్ని మార్చుకోండి అంటే 3500 కిలోమీటర్లు నడిచి వచ్చాను, నాకన్నా ఎక్కువ మీకేం తెలుసు అనే సమాధానం ముఖ్యమంత్రి ఆ సమావేశంలో చెప్పాడంట. అటువంటి ఆలోచనతోటి ఈయన కొత్తగా పెట్టింది ఏంటంటే, కొత్తగా మనం కార్డులు ఇద్దాం, సిసిసిఆర్సి కార్డులు అనేది, ఆ కార్డులకి సంతకం మాత్రం ఆ భూమి యాజమాని పెట్టాలి. అందులో రాసింది ఏంటంటే 11 నెలలు రెంటల్ అగ్రిమెంటు ఆ కౌలు రైతుకి సాగు చేసుకోవడానికి భూ యాజమాని సంతకం చేసి ఇస్తున్నాడు అనగానే ఎవరు కూడా ముందుకు రాలేదు. రైతాంగం అంతా భయపడ్డారు. సహజం, గ్రామాల్లో చిన్న చిన్న కుటుంబాలు, అందరికీ ఎకరం కన్నా తక్కువ, 2 ఎకరాల కన్నా తక్కువ వ్యవసాయం చేసుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. వాళ్ళందరూ కూడా వెనకబోయి భయపడి సంతకాలు చేయలేదు. 17 లక్షల మంది కౌలు రైతులు ఉన్నారని అధికారికంగా ప్రభుత్వం ప్రకటిస్తే, చివరికి ఈ ప్రభుత్వం కేవలం 5 లక్షల మందికి కార్డులు ఇస్తే సరిపోతుందని అంచనాలు వేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం. ఈ రోజున వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు గారు ఉన్నారు. మొన్న ఎక్కడో ఆయన మాట్లాడి పవన్ కళ్యాణ్ గారికి సడన్గా ఏంటి కౌలు రైతుల గురించి గుర్తు వచ్చింది, ప్రభుత్వం అద్భుతంగా పనిచేస్తుందనే విషయం ఆయన ప్రస్తావించాడు. బహుశా కన్నబాబు గారు మర్చిపోయారేమో, నేను మర్చిపోలేదు. నేను ఆ రోజు శాసనసభాపతిగా ఉన్నప్పుడు కన్నబాబు గారు కూడా మాట్లాడే అవకాశం ఇచ్చాం ఆ రోజున శాసనసభలో. ఆయన ఈ 2011 చట్టం గురించి ఏమన్నాడంటే, భారతదేశంలోనే అద్భుతమైన చట్టం తీసుకొచ్చాం మన ఆంధ్రప్రదేశ్లో, సంచలనాత్మక నిర్ణయం ఇది, రైతాంగానికి ఉపయోగపడే నిర్ణయం అని ఆ రోజు ఒక 10 నిమిషాలు ఆయన పొగిడాడు ప్రభుత్వాన్ని. మరి అది మర్చిపోయి ఈరోజు తూర్పుగోదావరి జిల్లాలోనే, అసలు ఎవరైనా ఊహించగలుగుతామా, ఉభయ గోదావరి జిల్లాలో, అన్నపూర్ణ లాంటి జిల్లాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 87 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారంటే అసలు రాష్ట్రంలో ఎవరికి అర్థం కాని పరిస్థితి ఈ రోజున ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది. 87 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటే తూర్పుగోదావరి జిల్లాలో 41 మంది చనిపోతే ఈ రోజు వరకు కేవలం వాళ్ళు ఇచ్చింది 8 మందికే ఆర్థిక సాయం. కేవలం 8 మందికే ఈ ప్రభుత్వం ఈ 3 సంవత్సరాల్లో ఇచ్చిన ఆర్థిక సాయం. దానికి కొత్త చట్టం తీసుకొచ్చారు, కొత్త జియో తీసుకొచ్చారు. 5 లక్షల రూపాయలని కాస్త 7 లక్షలకి మేము పెంచుతున్నాం, ప్రతి కుటుంబాన్ని ఆదుకుంటామని చెప్పారు. గ్రామ స్థాయిలో మీకు కమిటీ ఏర్పాటు చేస్తున్నాం, స్థానికంగా ఉన్న ఎస్ఐ, తహసీల్దారు, అదేవిధంగా అక్కడ ఉన్న వ్యవసాయ శాఖ అధికారి ముగ్గురు వచ్చి ఆ కుటుంబాన్ని ఇమీడియట్గా పరామర్శించి 24 గంటల లోపే కలెక్టర్ గారికి మేము రిపోర్టు పంపించి ప్రభుత్వం నుంచి మీకు ఆర్థిక సాయం ఇస్తామని వీళ్ళు మభ్యపెట్టారు ప్రజల్ని. మొన్న ఈ సమాచారం మాకు అందిన తర్వాత రైతు స్వరాజ్య వేదిక అనే ఒక మంచి సంస్థ
వీళ్ళు 18 గ్రామాలు వెళ్ళారు ఉభయ గోదావరి జిల్లాలో. 18 గ్రామాల్లో వాళ్ళు దాదాపు 700 మంది రైతులను కలిసి ఆ నివేదిక మనకు అందించారు. ఇది వాస్తవమో కాదో అని చెప్పి హుటాహుటిన ప్రెసిడెంట్ గారి అనుమతితోటి నేను తూర్పుగోదావరి జిల్లాకి వెళ్ళి 3 రైతు కుటుంబాలని పరామర్శించాం. అందరం కలిసి వెళ్ళాం. మా జిల్లా నాయకత్వం అంతా కలిసి వచ్చింది జనసేన పార్టీ నుంచి. అందరం కూడా ఆశ్చర్యపోయాం. 6 నెలలు అయిపోయింది, 9 నెలలు అయిపోయింది, ఆత్మహత్యలు చేసుకున్నారు. కేవలం ప్రభుత్వం నుంచి మాత్రం ఏ ఒక్క వ్యక్తి కూడా రాలేదు. పోనీ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఎవరైనా స్పందించారనే ప్రశ్న మనం అడిగినప్పుడు ఆ కుటుంబం చాలా పాపం బాధల్లోకి ఎవరు రాలేదు, ఎవరు మమ్మల్ని ఆదుకోలేదు, కనీసం 7 లక్షల రూపాయలు మాకు వస్తాయనే మాట కూడా ఎవరు ఈరోజు వరకు చెప్పలేకపోయారనే బాధతో వాళ్ళు ఉన్నారు. అంతే ఈ ప్రభుత్వం చేసిన కొన్ని మార్పుల్లో ఆ జియోలో ఏముందంటే, జియో నంబర్ 43లో ఏముందంటే చాలా స్పష్టంగా ఈ 3 మ్యాన్ కమిటీ వెళ్ళినప్పుడు ఎవరైతే రైతు ఆత్మహత్య చేసుకున్నారో, ఎవరైతే అప్పులు ఇచ్చారో, అప్పులు ఇచ్చిన వాళ్ళు కూడా పిలిపించి వాళ్ళతో చర్చించి ఎట్టి పరిస్థితుల్లో కూడా వాళ్ళు చక్కెర వడ్డీలు అవన్నీ వేయకుండా కొంత వీలైన వరకు వాళ్ళకి వెసులుబాటు కల్పించి వాళ్ళు ఆ డబ్బు కట్టే విధంగా వాళ్ళు ప్రయత్నం చేస్తే బాగుంటుందనేది ప్రభుత్వం ఆ రోజు ఆలోచించింది. కానీ మొట్టమొదటి కుటుంబం మేము కలిసిన కుటుంబం మండపేట నుంచి పాపం ఆ తల్లి ఆమె ఆవేదన నేను ప్రెసిడెంట్ గారికి వివరించినప్పుడు ఆయన ఇమ్మీడియట్గా అదే రోజు ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం గురించి మీ అందరికీ ఇంకా లోతుగా ఈరోజు వివరిస్తాం. కానీ ఆ తల్లి తన 2 కూతుర్ని చదువు మానిపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. కనీసం ప్రభుత్వం స్పందించలేదు. కనీసం వాళ్ళని ఉన్నత విద్య చదివించే బాధ్యత జిల్లా కలెక్టర్ గారు తీసుకోలేదు. జనసేన పార్టీ నుంచి మనం ప్రశ్నించాలి. ఎందుకంటే ప్రతి కలెక్టర్కి ₹1 కోటి జిల్లా స్థాయిలో వాళ్ళకి అందుబాటులో ఉంటుంది ఇటువంటి ఖర్చులకి. ఎందుకు ఆ కుటుంబాలని ఆదుకోలేకపోయారు? 2వ కుటుంబానికి వెళ్ళాం. వాళ్ళకి ఇంకా ఆశ్చర్యం కలిగిస్తోంది. ఆ కుటుంబంలో ఆ రోజున జరిగిన సంఘటన వాళ్ళు ఇంకా దాన్ని ఓవర్కమ్ అవ్వలేకపోయారు. పాపం బాధల్లో ఉన్నారు, నమ్మలేకపోతున్నారు. అక్కడున్న వైసీపీ నాయకులు వచ్చి మీరు ఆత్మహత్య చేసుకున్నారని చెప్తే మీకు ఏం డబ్బులు రావు, మీకు వైఎస్ఆర్ బీమా కింద మీకు 2 లక్షల రూపాయలు ఇప్పిస్తాం, దానికి మీరు ఒప్పుకోండి అని చెప్పి వాళ్ళ మీద ఒత్తిడి తీసుకొచ్చి ఒక పేద బలహీన వర్గాలకు చెందిన కుటుంబం వాళ్ళు ఆశ్చర్యపోయి పాపం చివరికి వాళ్ళ భార్య 2 చిన్న బిడ్డలు వాళ్ళు కూడా ఎవరో ఒకరు సహాయం చేస్తారనే ఉద్దేశంతో వాళ్ళు నిలబడ్డారు. కానీ ఈ రోజుకి ₹1 కాదు కదా, ఒక్క పైసా కూడా ప్రభుత్వం నుంచి ఆ కుటుంబానికి అందలేదు. ఈ సంఘటనలన్నీ కూడా మనం చూసుకుని మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇదే మంత్రి గారు మరి ఇంకెన్ని రోజులు ఆయన మంత్రిగా ఉంటాడో మనకు తెలియదు. కానీ ఈ వ్యవసాయ శాఖ మంత్రి గారు నేను ఛాలెంజ్ చేస్తున్నా, మన తూర్పుగోదావరి జిల్లా నాయకులందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళబోతున్నారు రాబోయే రోజుల్లో. మనం ఆర్టీఐ ద్వారా చాలా నిబద్ధతతోటి చిత్తశుద్ధితోటి జిల్లా ఎస్పీ గారు ఇచ్చిన నివేదికని మనం ప్రతి ఇంటికి వెళ్ళి ఎవరైతే రైతు ఆత్మహత్య చేసుకున్నారని జిల్లా ఎస్పీ గారే మనకి ఆర్టీఐ ద్వారా సమాచారం అందించారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం పర్యటించి అక్కడున్న వివరాలు తీసుకుని మన పార్టీ అధ్యక్షుల వారికి ఆ సమాచారం అందిస్తే ఆయన తీసుకున్న నిర్ణయం గురించి నేను మీకు ఈరోజు చెప్తాను. ఎందుకంటే మొన్న ఉగాది రోజు ఆయన చలించిపోయి మనం పండగ జరుపుకుంటున్న సందర్భంగా మన రైతుకి ఎప్పుడు కూడా కన్నీరు ఉండకూడదు, ఒక నిర్ణయం తీసుకుందామని ఆయన ఆలోచించి ఇప్పటివరకు లెక్కలు ఎన్ని ఉన్నాయని చెప్తే మీరే ఆశ్చర్యపోతారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరం 1019 మంది ఈ రాష్ట్రంలో కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 1019 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. అదేవిధంగా 2వ సంవత్సరం ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత 889 మంది కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఈ సంవత్సరం లెక్కలు ఇంకా రాలేదు, దాచిపెడుతున్నారు, సమాచారం అందించకుండా ప్రయత్నం చేస్తున్నారు. నేషనల్ క్రైమ్ రీసెర్చ్ బ్యూరో అనే సంస్థ ఉంటుంది, వాళ్ళకి ఈ సమాచారం అందించాలి. కానీ జిల్లా స్థాయి నుంచి ఎవరు అందించలేదు. వాళ్ళు అందించలేదు కాబట్టి మనం ఎస్పీల దగ్గర నుంచి ఈ సమాచారం తెప్పించుకున్నాం. ఉదాహరణకి మీకు ఈ వివరాలు చెప్తే ప్రెసిడెంట్ గారు కూడా చెప్తే నాకు ఆశ్చర్యపోయారు. కర్నూలు జిల్లాలో 353 మంది కౌలు రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. 353 మంది ఈ 3 సంవత్సరాల్లో. అనంతపూర్ జిల్లాలో 170 మంది, ప్రకాశం జిల్లాలో 49 మంది, తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కలిపి 87 మంది కౌలు రైతులు. ఇంకొక 4 జిల్లాల నుంచి సమాచారం రావాలి, అది కూడా తెప్పించుకుంటున్నాం. తెప్పించుకున్నాక వీటి గురించి మనం పరిశీలించుకుని మొన్న ప్రెసిడెంట్ గారు చెప్పిన మాట ఈ సందర్భంగా నేను మీకు గుర్తు చేస్తున్నాను. ఆయన ఏమన్నారంటే ఈ విధంగా మనం పండగ జరుపుకుంటుంటే పాదయాత్ర చేసినప్పుడు ముద్దులు పెట్టి ప్రతి కౌలు రైతుకి ప్రభుత్వం నుంచి ప్రతి పథకం అందేటట్టు వాగ్దానం చేశాడు ఈ ముఖ్యమంత్రి. కానీ వెనకపోయారు, మాట తప్పాడు, మడం తిప్పాడు. ఆయన నిజాయితీగా పనిచేయలేదు. కానీ ఒక రాజకీయ పార్టీగా
ఎన్నికలు ఇంకా 2.5 సంవత్సరాలు దూరం ఉన్నాయి. ఎన్నికల గురించి కాదు మనం ఆలోచించాల్సింది, ఒక మానవత దృక్పథంతో మనం ఆలోచించి ఈ సమస్యని మనం ఎట్లా అడ్రస్ చేద్దామని ఆలోచించి ప్రెసిడెంట్ గారు ఆ రోజు ఒక పెద్ద నిర్ణయం తీసుకుని ఎంతమంది అయినా సరే మన ఆంధ్రప్రదేశ్లో మనం వాళ్ళని వాళ్ళు ఉన్న కష్టాల నుంచి మనం కాపాడదాం, ఆదుకుందాం, ఒక భరోసా నింపుదాం. ఆత్మహత్య చేసుకున్న ప్రతి రైతు కుటుంబానికి, పేదవాడికి మనం ₹1,00,000 జనసేన పార్టీ నుంచి మనం అందిద్దామనే నిర్ణయం తీసుకున్నారు. మొట్టమొదటి కార్యక్రమం రాయలసీమలో మనం ప్రారంభించబోతున్నాం. ఈ నెల 12వ తారీఖున పవన్ కళ్యాణ్ గారు స్వయంగా వచ్చి అనంతపురం జిల్లాలో ఎక్కడైతే ఇంత భారీగా ఆత్మహత్యలు జరిగినాయో రైతులు, ఆ జిల్లాలో పర్యటించి అక్కడున్న రైతాంగానికి ఒక భరోసా కల్పించే విధంగా మన పార్టీ నుంచి మన పార్టీ అధ్యక్షులు స్వయంగా ఈ ఆత్మహత్య చేసుకున్న రైతులు ఇళ్ళకి వెళ్ళి వాళ్ళకి ₹1,00,000 ఆర్థిక సహాయం ఆ రోజున మనం చేయబోతున్నాం. ఆ కార్యక్రమం మీరందరూ కూడా దయచేసి ఒక బాధ్యతతోటి మీ నియోజకవర్గాల్లో కూడా మీరు పరిశీలించండి. ఈ లిస్టులన్నీ కూడా మన పార్టీ ఆఫీస్ నుంచి మీకు పంపిస్తారు. ఎక్కడైతే రైతులు ఆత్మహత్య చేసుకున్నారో వాళ్ళ ఇళ్ళకి వెళ్ళి మీరు పరామర్శించి, పవన్ కళ్యాణ్ గారు పంపించారు, మేము ఏం చేయగలుగుతాం మీకు అని చెప్పి ఒక భరోసా నింపి ఆ సమాచారం మీరు కూడా సేకరించి, ఏదైతే మనకి జిల్లా ఎస్పీల దగ్గర నుంచి వచ్చిందో సమాచారం అది కరెక్ట్ సమాచారం కాదా మనం చెక్ చేసుకున్న తర్వాత పవన్ కళ్యాణ్ గారే స్వయంగా వచ్చి ప్రతి జిల్లాలో కూడా ఈ కార్యక్రమం చేసి ప్రతి రైతు కుటుంబానికి భరోసా నింపే విధంగా, ఎప్పుడూ లేని విధంగా ఒక రాజకీయ పార్టీలు ఈ విధంగా ఆలోచిస్తాయనే ఆలోచన ప్రజల్లో వచ్చే విధంగా ఆయన ₹1,00,000 ఆర్థిక సహాయం ప్రతి కుటుంబానికి అందించడానికి ఆయన ముందుకొచ్చారు. ఈ కార్యక్రమం నేను దానికన్నా ముందు తీసుకెళ్లే ముందు ఈరోజు ఆయన తీసుకున్న నిర్ణయం చాలా గొప్ప నిర్ణయం. మన పార్టీకి ఆయన ఎంతో కష్టపడి, మీ అందరికీ తెలుసు, కేవలం బయట ఏదో చేస్తున్న ప్రచారాన్ని పక్కన పెడితే నిరంతరం ఆయన పార్టీ కోసం, మన ప్రజల కోసం, మన రాష్ట్రం కోసం ఆయన నిలబడుతూ ఉంటారు. గతంలో చూశారు మీరు, అనేక సంస్థలకి ఆయన విరాళాలు ఇచ్చుకుంటూ వచ్చారు. ఈ ఒక్క సంవత్సరమే మీరు చూశారు, దామోదరం సంజీవయ్య గారి పేరు మనం ప్రకటించి ఆయన స్ఫూర్తిని ప్రజల్లో తీసుకెళ్ళాలి, నిలబడాలి. ఎందుకంటే భావితరాలకు ఉపయోగపడే వ్యక్తి దామోదరం సంజీవయ్య గారు. ఆయన కోసం మనం ఎంతైనా సరే మనం చేద్దామని ఆ రోజు ₹1,00,000 విరాళం ఆ రోజు ప్రకటించారు మన పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు. దాని తర్వాత ఇప్పటం గ్రామ రైతులు చాలా అద్భుతంగా ప్రజాస్వామ్యవాదులుగా ప్రభుత్వం నుంచి ఎంత ఒత్తిడి వచ్చినా వాళ్ళని ఇబ్బంది పెట్టినా సంతకాలు చేసి మరి మనకి ఆ భూమి మనకి మన పండుగ వాతావరణంలో మన సభ నిర్వహించుకునేటట్టు వాళ్ళంతా వాళ్ళు కృషి చేసి నిలబడ్డారు. కాబట్టి అదే రోజున పవన్ కళ్యాణ్ గారు ₹50,00,000 ఆ గ్రామానికి ప్రకటించారు. నిన్న మొన్న నేను మాట్లాడాను ఆ గ్రామస్తులతోటి, వాళ్ళందరూ కూడా పవన్ కళ్యాణ్ గారు తీసుకున్న నిర్ణయాన్ని మేము చాలా బాగా ఉపయోగించుకోవాలి, వీలైతే ఒక ప్రైమరీ హెల్త్ సెంటర్ మేము కట్టుకుంటాం, ఒక చిన్న ఆసుపత్రి కట్టుకుంటాం, రైతాంగానికి యువతకు ఉపయోగపడే విధంగా ఏదైనా 2-3 కార్యక్రమాలు చేసుకుంటాం ₹50,00,000తోటని వాళ్ళు పదే మీకు ధన్యవాదాలు చెప్పమన్నారు. ఆ విషయం మీ అందరితో నేను పంచుకుంటున్నాను. కాబట్టి ఈ రోజున ఆయన తీసుకున్న నిర్ణయం ఇంకా చాలా పెద్ద నిర్ణయం, అది మనం నిజంగా ఊహించలేం. పార్టీ కోసం, మన రాష్ట్ర ప్రజల కోసం ఆయన ఎన్నో సినిమాలు చేస్తే కష్టపడి వచ్చే ఆయన సొంతంగా ఆయన జీవితాన్ని కూడా ఆయన సొంతంగా నిర్మాణం చేసుకున్నారు. ప్రతిరోజు ఆయనకున్న టాలెంట్ని, ఆయనకున్న కష్టపడే మనస్తత్వాన్ని ఆయన ఎవరి కోసం ఉపయోగించుకుంటా అంటే స్వార్థం కోసం కాదు, కుటుంబం కోసం కాదు, మన ప్రజల కోసం నిలబడాలి, ఎంతైనా సరే మనం దానికోసం ముందుకెళ్దాం అనే మాట చాలా సందర్భాల్లో ఇవి జరుగుతూ ఉంటాయి మా ఇద్దరి మధ్యన సంభాషణలు. ఎందుకంటే ఒక పార్టీ నడపాలంటే అంత సామాన్యమైన విషయం కాదు, మీరందరూ అర్థం చేసుకోండి. మీరు కూడా ఆ బాధ్యత తీసుకోవాలి. ఏదో కొంతమంది చాలా వింతగా కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు పార్టీ అట్లా నడిపించాలని. పార్టీ నడిపించాలంటే మీరు ఒకసారి 4 రోజులు వచ్చి పార్టీ ఆఫీస్లో కూర్చోండి, తెలుసుకోండి పార్టీ ఆఫీస్ నడపాలంటే ఎంత కష్టమైన పని. పార్టీని 13 జిల్లాల్లో తీసుకెళ్ళి మన జన సైనికుల కోసం, మన వీర మహిళల కోసం, మన నాయకుల కోసం పార్టీ స్థిరంగా ఉండాలి, భావితరాల కోసం ఉండాలి అనే ఆలోచన ఆయన ముందు తీసుకెళ్లాలంటే ఎంత కష్టమైన పనో మీరు ఆలోచించండి. దయచేసి మీరందరూ సింపుల్ విషయం నేను ఈరోజు మీకు గుర్తు చేస్తున్నాను, ఎందుకంటే ఇది మన ముఖ్యమైన సమావేశం కాబట్టి మన వంతు మనం ఏం చేస్తున్నాం పార్టీ కోసం అనేది మీరు ఖచ్చితంగా మీరు ఆలోచించుకోవాలి. వాట్ ఈజ్ మై కంట్రిబ్యూషన్ టు ద పార్టీ? నా వలన పార్టీ ఎట్లా పైకి వెళ్ళగలుగుతుంది, ఎట్లా ఉపయోగపడగలుగుతుంది, ఇంకా ఎట్లా నేను ముందు తీసుకెళ్ళగలుగుతాను పార్టీని అనేది మీరు ప్రతిరోజు ఆలోచించుకోండి. మీలో మీరు ఎంత చేయగలిగితే మీరు అంత చేయండి. సమయం వెచ్చించండి. 10 మందిని తీసుకురాగలిగితే 10 మందిని తీసుకురండి. పార్టీ కోసం మీరు కృషి చేయండి. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఆయన తీసుకున్న నిర్ణయం, రత్న గారిని కూడా రమ్మని కోరుతున్నాను. మన పార్టీకి ₹5 కోట్ల ఆయన విరాళంగా ఈరోజు ప్రకటించి జనసేన పార్టీ భవిష్యత్తు కోసం, రాష్ట్ర ప్రజల కోసం, రైతాంగాన్ని ఆదుకోవడానికి కోసం
ఈ రాష్ట్ర ప్రజల కోసం ఆయన అంకిత భావంతో పనిచేస్తున్నారనే దానిపైన ఇది ఒక నిదర్శనం. ఏదో ఒక సినిమా చేసుకుంటే ఆయనకి ఏదో 100 కోట్ల డబ్బులు వస్తాయనో, లేదా ఆ డబ్బులు ఈ ముఖ్యమంత్రి టికెట్ల ద్వారా ఆపుకుంటే నిధులు అయిపోతాయనుకుంటే అటువంటి మనస్తత్వం ఉన్న మనిషి కాదు. దేనికైనా సిద్ధం, ధైర్యంతో, నిండు మనసుతోటి ఈ రోజున ఆయన చాలా అద్భుతమైన నిర్ణయం తీసుకొని మన పార్టీ ద్వారా మళ్ళీ మన ప్రజల కోసం ఈ కార్యక్రమం ఏంటంటే అది మన పార్టీ అభివృద్ధి కోసం అని కాదు, మన ప్రజల కోసం, మనం చేయబోయే ఈ కార్యక్రమం కోసం, ఈ రైతాంగాని కోసం, ఆత్మహత్య చేసుకున్న ప్రతి కుటుంబానికి భరోసా నింపడానికి కోసం ఈరోజు ఆయన అద్భుతమైన నిర్ణయం తీసుకుని 5 కోట్ల రూపాయల విరాళం మన పార్టీ కోసం ఆయన ప్రకటించారు. రత్నం గారిని వచ్చి ఆ చెక్ తీసుకోమని నేను కోరుతున్నాను. ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే ఈ కుటుంబాలని పరామర్శించినప్పుడు నిజంగా ఆ రోజు వరకు నాకు తెలియదు. నేను ప్రెసిడెంట్ గారితో షేర్ చేశాను ఈ విషయం. ఎందుకంటే రైతుకి కులంతో ఏం సంబంధం చెప్పండి? ఒక రైతు, కష్టపడే రైతు కుటుంబాన్ని కాపాడుకోవాలి, 10 మందికి నేను కూడా పండించాలి, అందించాలి అనే ఆలోచనతో కష్టపడతాడు రైతు. రైతుకి కులాన్ని అంటగట్టింది ఈ ప్రభుత్వం. ఎందుకంటే రైతు భరోసా పథకం ఓసీలకి వర్తించదంట. మరి దేనికోసం అండి మనం చేసే ఈ సంక్షేమ కార్యక్రమాలు? లెక్కలు చాలా స్పష్టంగా చెప్తున్నాయి. 90% మంది రైతాంగం ఈ రోజున ఎకరం కన్నా తక్కువ ఉన్న వాళ్ళు మన రాష్ట్రంలో ఉన్నారు. అంత పేదరికంతో కష్టపడి వాళ్ళు కౌలు రైతులుగా మారిపోయి వాళ్ళు సాగు చేసుకుంటుంటే కాపు కులస్తులు లేరా, రెడ్డి కులస్తులు లేరా, కమ్మ కులస్తులు లేరా? ఎందుకు వీళ్ళని ఓసీ కేటగిరీ కింద ప్రభుత్వం నిర్ణయించి జియో కూడా పాస్ చేశారు? వీళ్ళకి రైతు భరోసా పథకం కింద వీళ్ళకి ఎటువంటి కూడా వర్తించవని. ఇంతకన్నా అన్యాయం ఉంటుందో చెప్పండి? ఏం తప్పు చేశారు వీళ్ళు? వీళ్ళకేదో 100 ఎకరాలు లేవు, పోనీ 10 ఎకరాలు లేవు. వీళ్ళందరూ కూడా ఎస్పెషలీ కోస్తా ప్రాంతంలో మీ అందరికీ తెలుసు, ప్రతి కుటుంబానికి 1.5 ఎకరాలు 2 ఎకరాలు, మహా అయితే 4 ఎకరాలు ఉంటాయి. ఆ 4 ఎకరాల్లో వీళ్ళు కౌలు తీసుకుని వీళ్ళు 1.5 ఎకరాలు 2 ఎకరాల్లో కష్టపడి వీళ్ళు సంపాదించుకుంటుంటే వీళ్ళకి ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం లేదు. వీళ్ళకి విత్తనాలు రావు. వీళ్ళకి చివరికి ధాన్యం కొనుగోలు విషయంలో కూడా మొన్న మండపేటలో మేము పర్యటిస్తున్నప్పుడు చాలా ఆగ్రహంతో రైతాంగం ఉన్నారు. మామూలుగా లేదు వాళ్ళ ఆగ్రహం. నేనైతే ఖచ్చితంగా నమ్ముతున్నాను, ఆంధ్రప్రదేశ్ రైతాంగం జగన్మోహన్ రెడ్డి గారు ఇంకోసారి పాదయాత్ర చేస్తే వాళ్ళు ప్రతి గ్రామాల్లో కూడా నిరసన తెలుపుతారు. మామూలుగా కాదు, భయంకరంగా నిరసన తెలుపుతారు. ఎందుకంటే వైసీపీ నాయకులు కుమ్మకై, మిల్లర్లతో కుమ్మకై 750 రూపాయలకి మీరు బస్తా కొని 1400 రూపాయలకి మీరు అమ్ముకుని తెగ సంపాదించారు ఈ 3 సంవత్సరాల్లో. ఊహించలేము మనం. అంత కష్టాల్లో ఉన్నప్పుడు రైతాంగం ఈ 3 సంవత్సరాల నుంచి వాళ్ళ పంట నష్టం మీ అందరికీ తెలుసు. తుఫాన్ అప్పుడు ఎట్లా 6 జిల్లాలు పర్యటించి పవన్ కళ్యాణ్ గారు ఆ రోజున మనందరం కూడా ధర్నా చేశాం. రైతాంగానికి అండగా నిలబడడానికి ఈ ముఖ్యమంత్రి గారు కనీసం స్పందించి 25,000 రూపాయలు ఆర్థిక సాయం అందిస్తాడేమో ప్రతి కుటుంబాని కోసం అని చెప్పి మనం ఆ రోజు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీ నుంచి ధర్నా చేశాం. కానీ వాళ్ళు ఎక్కడ కూడా స్పందించలేదు. దానికి స్పందించకపోగా ప్రభుత్వం ఈ విధంగా ఇబ్బంది పెట్టి ఈ 16 లక్షల మంది అధికారికంగా వాళ్ళు చెప్పే లెక్కల్లో 5 లక్షలే మా టార్గెట్ అని చెప్పి ఈ 5 లక్షల మంది కౌలు రైతుల కోసం వాళ్ళు కార్డులు ఇద్దామని ఒక ప్రయత్నం చేశారు. ఎంతమందికి అందింది? కేవలం 4,14,000 మందికి అందింది. ఈ 4,14,000 మందిలో 60% మందికి కనీసం ఒక గింజ కూడా అందలేదు ప్రభుత్వం నుంచి సహాయం. ఇంతకన్నా మోసం ఏమైనా ఉంటుందో చెప్పండి? ఈ విషయాలు మీరు దయచేసి మీరు జాగ్రత్తగా తెలుసుకుని, ప్రతి ఊర్లో మనకి రైతాంగం ఉన్నారు, ప్రతి జిల్లాలో పాపం రైతాంగం నష్టపోయిన రైతాంగం ఉన్నారు. వాటి గురించి మనం చాలా బలంగా మాట్లాడాలి. ఇదే ప్రధానమైన సమస్య ఈరోజు రాష్ట్రంలో. మనం ఇన్ని రోజులు ఎక్కడ పోయినా డబ్బులు అని అనుకుంటున్నాం. ఎక్కడ పోయినా డబ్బులు అంటే వీళ్ళ జేబులోకి పోయినాయి. క్షేత్రస్థాయిలో ప్రతి ఎంపీటీసీ, ప్రతి సర్పంచ్, ప్రతి వైఎస్ఆర్సీపీ నాయకుడు, ప్రతి శాసనసభ్యుడు వాళ్ళు సంపాదించిన తీరు చూస్తుంటే ఈరోజు గ్రామస్తుల్లో చాలా ఉద్వేగంగా
చాలా ఆవేశంగా వాళ్ళు బాధపడుతున్నారు. ఇంత నష్టం జరిగిపోయింది మనకి ఈ రాష్ట్రంలోనే. ఆయన్ని తరిమి కొట్టే రోజులు ఖచ్చితంగా వచ్చినాయి. వైసీపీ ప్రభుత్వానికి ఈ రాష్ట్ర ప్రజలు ఇంకొకసారి ఓటేయరు. దానికోసం వాళ్ళు సిద్ధమయ్యారు. మనం సిద్ధం అవ్వాలి. మనం పనిచేసుకోవడానికి సిద్ధం అవ్వాలి. మనం ప్రతి సమస్య పైన ప్రజల పక్షాన్ని నిలబడాలి, ఉద్యమం చేయాలి. దానికోసం మనకి స్ఫూర్తి ఎప్పుడు కూడా మీ వెంట ఉండేది మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే వాన వచ్చినా ఎండొచ్చినా ఏ సందర్భమైనా సరే సమస్య గురించి మనం చాలా పక్కాగా ప్రొఫెషనల్గా మనం సమాచారం తెప్పించుకుని ఆయనతో మనం మాట్లాడితే ఆయన ఇమ్మీడియట్గా స్పందించే మనస్తత్వం అయింది. దాని గురించి ఎక్కడ కూడా వెనకాడరు. కాబట్టి మీ జిల్లాలో ఉన్న సమస్యలు మీరు లోతుగా పరిశీలించండి. అక్కడున్న రైతాంగానికి ఉన్న సమస్యలు, మహిళలకు ఉన్న సమస్యలు, అదేవిధంగా మన యువత ఉపాధి లేని పరిస్థితుల్లో వాళ్ళు పాపం అల్లాడుతున్న పరిస్థితుల్లో వాళ్ళ గురించి కూడా మీరు ఆలోచించండి. మొన్న మహిళా దినోత్సవం సందర్భంగా పార్టీ నుంచి మనం కార్యక్రమం చేపడదామని నిర్ణయించాం. ప్రతి జిల్లాలో కూడా మన వీర మహిళలందరూ కూడా ప్రతి జిల్లాలో ఒక యూనిట్గా తీసుకుని అక్కడ డ్వాక్రా సంఘాలతో పాటు కలిసికట్టుగా ఒక మంచి వ్యవసాయ కార్యక్రమం చేస్తే దానికి కనీసం 20 మంది మహిళలకి మనం సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వాళ్ళకి పెంచేటట్టు ఒక కార్యక్రమం చేస్తే అందరికీ ఉపయోగపడుతుందనే ఆలోచనతో ఒక కార్యక్రమం మనం లాంఛనంగా ప్రారంభించాం. ఆల్రెడీ అనంతపురం జిల్లాలో మొదలుపెట్టారని నాకు సమాచారం వచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా మనం ప్రతి జిల్లాలో ఈ కార్యక్రమం చేయబోతున్నాం. దాన్ని కూడా మీరందరూ కూడా దయచేసి క్షేత్రస్థాయిలో మీరు సక్సెస్ చేయండి. అదేవిధంగా మనం 3వ తారీఖున ఎప్పుడైతే జగన్మోహన్ రెడ్డి గారు విద్యుత్ ఛార్జీల గురించి పెంచారో వాటి గురించి ప్రజల్లో ఎటువంటి రియాక్షన్ ఉంది, ప్రజలు ఏమనుకుంటున్నారు, ప్రజలకి ఈ సమస్య పైన పూర్తిగా సమాచారం వచ్చిందా లేదా అనేది మనం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే వాళ్ళకి వచ్చే నెలలో బిల్లు వస్తుందో, మే మాసంలో వాళ్ళకి బిల్లు వస్తుందో వాళ్ళకి అర్థమవుతుంది ప్రతి కుటుంబానికి ₹350 నుంచి ₹500 వరకు విద్యుత్ ఛార్జీలు పెరిగినాయి. దాంతోపాటు ఈ ట్రూ యాప్ ఛార్జీలు కూడా ఈ ముఖ్యమంత్రి ప్రజలపైన నెట్టుతున్నాడు. ఆ భారం ప్రజలు మోయాలి. కేవలం ₹1,400 కోట్ల ప్రజలే మోస్తున్నారు. దానికోసం ఇదంతా కసరత్తు చేశామంటే మాత్రం అది చాలా సత్యదూరం. వీళ్ళు చేస్తున్న కార్యక్రమం నేను ఎంతోమంది అధికారులతో కూడా మాట్లాడాను. ప్రతి చోట నిరసన వస్తుంది. ఎక్కడైనా సరే ఒక అధికారి వెళ్తుంటే ఈ రోజున ఇళ్ళకి వెళ్ళి వాళ్ళు మీటర్ రీడింగ్ తీసుకుంటుంటే అక్కడ నిరసన వస్తుంది. ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఛార్జీలు పెంచేశారు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. దీని గురించి ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించడం లేదనే విషయం వాళ్ళందరూ కూడా ప్రస్తావించారు. మొన్న ప్రెసిడెంట్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు ప్రతి జిల్లా కలెక్టర్ దగ్గర మనం ఆ రోజు నిరసన కార్యక్రమం తెలిపాం, మెమరాండం ఇచ్చాం. మీరందరూ కూడా పాల్గొన్నారు, చక్కటి కార్యక్రమం చేశాం. కానీ ఈ కార్యక్రమాన్ని మనం ఇంకా లోతుగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి. కాబట్టి రాబోయే రోజుల్లో దయచేసి మీరు మీ జిల్లాల్లో ప్రతి మండలాల్లో కూడా ఇటువంటి కార్యక్రమం చేయండి. ప్రతి మండలంలో కూడా ఈ పెంచిన విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని మీరందరూ కూడా ఆ నినాదంతో తప్పకుండా ప్రజల్లో కూడా చైతన్యం తీసుకురావాలి. ఎందుకంటే ఒక్కో సందర్భంలో అర్థం కాకపోవచ్చు, కానీ ఇందాక అన్నట్టు 15 రోజుల్లో వాళ్ళకి అర్థమైపోతుంది ఏ విధంగా ఛార్జీలు పెరిగినాయో. మండల స్థాయిలో మీరు ఈ మీటింగ్లు నిర్వహించండి. అన్ని ప్రాంతాల్లో కూడా తీసుకెళ్లే విధంగా మనం ఈ కార్యక్రమం చేద్దాం. వీటితో పాటు మీ అందరికీ తెలిసిన అంశం, మనం పార్టీ నుంచి ఏ కార్యక్రమం చేసినా కూడా ఆ సమాచారం మీకు మీరు పాల్గొనాలి. అంతేగాని మాకు పార్టీ ఆఫీస్ నుంచి మనకి సమాచారం రాలేదనో, లేకపోతే ఆ పలానా నాయకుడు చెప్తే నేను స్పందిస్తానో ఇవన్నీ వదిలేసేయండి. ఈ ఒక్క సంవత్సరం నేను మొన్న కూడా నేను మిమ్మల్ని కోరాను, ఒక్క సంవత్సరం మనం పట్టుదలతో పనిచేస్తే, మనం మన గ్రామ స్థాయి వరకు మన పార్టీని తీసుకెళ్ళగలిగితే మనం ధీటుగా ఒక బ్రహ్మాండమైన సమాధానం రాష్ట్ర ప్రజల తరఫున మనం జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పచ్చు. ఖచ్చితంగా రాబోయే ఎన్నికల్లో జనసేన పార్టీ ప్రభుత్వం ఏర్పడుతుంది మన ఆంధ్రప్రదేశ్లో. దానికోసం మనం సిద్ధంగా ఉండాలి. మనలో ఆ ఫీలింగ్ రావాలి, నేను ఎమ్మెల్యే అవ్వాలి, నేను ఎంపీ అవ్వాలి, రేపటి రోజున నేను మంత్రి అవ్వాలి, నేను మన రాష్ట్రానికి ఉపయోగపడాలి, ఒక మంచి నాయకత్వంలో రావాలని మీ అందరిలో కూడా అటువంటి భావన రావాలి. దానికోసం మీరు రాత్రింబవలు కష్టపడండి, కృషి చేయండి. మీకు ఎప్పుడూ అండగా ఉంటాం. ఆయన నిరంతరం ఎప్పటికప్పుడు జిల్లా స్థాయిలో ఏం జరుగుతుందని దానిపైన ఎప్పుడు సమాచారం తెప్పించుకుంటూ ఉంటారు. చాలామంది రకరకాల అపోహాలు బయట చెప్తూ ఉంటారు, అన్ని విధాలుగా కవులు చెప్తూ ఉంటారు. నేను చెప్తున్నా ఈ రోజున మీకు, గతంలో కూడా అనేక సందర్భాల్లో చెప్పాను, ప్రతిరోజు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిస్థితులపైన, ప్రజలు ఎదుర్కొన్న సమస్యలపైన, జిల్లా స్థాయిలో మీరు ఏర్పాటు చేస్తున్న ప్రెస్ కాన్ఫరెన్సులపైన, మీరు అక్కడ క్షేత్రస్థాయిలో నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా మీ పనితీరు గురించి ఎప్పటికప్పుడు ఆయన సమీక్షించుకుంటూనే ఉంటారు, సమాచారం తెప్పించుకుంటూనే ఉంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు ఇంకా ధైర్యంగా పనిచేయండి. ఎందుకంటే ఎక్కడ కూడా పొరపాటు చేయం. పార్టీలో పలానా వాళ్ళకి మాకు స్థానం కల్పించామంటే దాని వెనక చాలా
ఆలోచనతో తీసుకున్న నిర్ణయం అది. అదేదో హడావిడిగా ఒక 10 నిమిషాలు తీసుకున్న నిర్ణయం కాదు. ఆయన ఎప్పుడు కూడా అటువంటి నిర్ణయాలు తీసుకోరు. మన పార్టీలో మన జన సైనికులకి, వీర మహిళలకి అగ్రస్థానం కల్పించాలి, నాయకత్వాన్ని పెంచాలి. అవసరమైతే ఇంకో 3 సంవత్సరాలు 4 సంవత్సరాల్లో వాళ్ళే నాయకులు అవుతారు. మన ప్రజలకు ఉపయోగపడే విధంగా వాళ్ళని తీర్చిదిద్దామనే ఉద్దేశంతో ఆయన ఎప్పుడు కూడా ఆలోచించి నిర్ణయం తీసుకుంటారు. తొందరపడి నిర్ణయాలు తీసుకోరు. మీరు జిల్లా స్థాయిలో దయచేసి ఇప్పుడు కొత్తగా జిల్లాలు వచ్చినాయి, వాటిని పట్టించుకోబాకండి. ప్రెసిడెంట్ గారి ఆదేశాల మేరకు మనం గతంలో ఉన్న 13 జిల్లాలు, మనకున్న కార్పొరేషన్ అధ్యక్షులు వీళ్ళే కొనసాగుతారు. మీ సిస్టమ్ మీరు ఫాలో అవ్వండి. ఎందుకంటే ప్రభుత్వం అది లోపాయిభూషితంగా తీసుకున్న నిర్ణయం, అందరికీ ఉపయోగపడే నిర్ణయం కాదది. అది ఏ విధంగా నిర్ణయం తీసుకున్నారు, దేనికోసం నిర్ణయం తీసుకున్నారు, వాళ్ళ రియల్ ఎస్టేట్ కోసమో లేకపోతే కొంతమంది పదవులు ఇవ్వడానికి కోసం వాళ్ళు తీసుకున్నారు తప్ప నిజంగా రాష్ట్ర ప్రజల కోసం, రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని తీసుకున్న నిర్ణయం కాదు. పరిపాలన అనేది నిజాయితీ ఉంటే, నిబద్ధత ఉంటే, మీ వాలంటీర్ వ్యవస్థ దేనికి ఉంది ఈ రోజున, మీ రైతు భరోసా కేంద్రాలు దేనికి ఉన్నాయి ఈ రోజున, ఎక్కడైనా ఎవరికైనా సరైన రీతిలో వాళ్ళు ఆదుకోగలిగారా, దాన్ని మీరు ప్రశ్నించండి. పార్టీని మీరు ముందుకు తీసుకెళ్ళండి. ప్రతి ఒక్కరూ ప్రతి కార్యక్రమాల్లో పార్టీ జెండాని మీరు పట్టుకుని ముందుకెళ్ళాలి. దానికి మీరు సిద్ధం అవ్వాలి. ప్రతి కార్యకర్తని మీరు ఎంకరేజ్ చేయండి. ఒక్క కార్యకర్తని కూడా మీరు చిన్న చూపు చూపబాకండి. ఒకవేళ మీరు ఆ పొరపాటు చేస్తే నా మాట నమ్మండి, 2 రోజుల్లోనే ఆయనకి దగ్గర సమాచారం వస్తుంది. ఫలానా వ్యక్తిని కించపరిచారో, ఫలానా వ్యక్తిని ఆయన ఇబ్బంది పడేటట్టు మనం ఎవరైనా మాట్లాడడం అనే విషయం ఇమ్మీడియట్గా పవన్ కళ్యాణ్ గారి దృష్టికి వస్తుంది. కాబట్టి మీరేదో అదేదో మనదే, నేను చెప్పినట్టు నడవాలి, నా కమిటీ నేను చెప్పినట్టే వినాలి, అవన్నీ కాదు. అందరం సమిష్టిగా ఒక బాధ్యత తీసుకుని, ఇందాక నేను అన్నట్టు రెస్పాన్సిబిలిటీ కమ్స్ విత్ లీడర్షిప్, లీడర్షిప్ కమ్స్ విత్ రెస్పాన్సిబిలిటీ. అది ముఖ్యం. మనం ఈరోజు పదవిలో ఉన్నాం, మనందరం ఇక్కడ కూర్చున్నాం ఆయన దగ్గర అంటే మనకు బాధ్యత ఉంది. ఆ బాధ్యతని మీరు జాగ్రత్తగా ముందు తీసుకెళ్ళాలి.